వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పనికి తగ్గ వేతనం ఇస్తామనేది భారతదేశంలో ఏ కంపెనీలో కూడా లేదు. సెయిల్లో ఉన్న ఏ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి విధానం లేదు. ఒక్క విశాఖపట్నం ఉంది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? కార్మికుల నష్టం వస్తే కార్మికుల శ్రేయస్సు గురించి ఆలోచించవలసిన బాధ్యత కానీ లేదా? ఎంతసేపు కూడా లేనిపోయిన పబ్లిసిటీ చేసి ప్రాణాలని పణంగా పెట్టుకుంటూ ప్రాణాలని తీసుకోవడం, వాళ్ళు ఏమైనా వచ్చి మాట్లాడితే వాళ్ళని ఎగతాళి చేయడం, ఒక ఓటేసిన పాపానికి దురదృష్టానికి ఈ దురదృష్టం పడాలా? ఏదైనా వాళ్ళ స్ట్రీట్ ప్లాంట్లో జరిగిన సంఘటనని చాలా చింతిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూ ప్రకాశ అనుభూతి తెలియజేశారు. రేపు ప్రత్యక్షంగా ఆయన కూడా ఉన్న కిమ్స్ హాస్పిటల్లోను అలాగే సివిల్స్ హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులు కానీ చూడడానికి, ఆ కుటుంబ సభ్యులు కలవడానికి రేపు ఉదయం వారు కూడా వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళతో కూడా మాట్లాడతారు. యూనియన్ లీడర్స్ ఉంటే వాళ్ళతో కూడా కలిసి మాట్లాడతారు. మాట్లాడి రేపు వంతనాల విషయాన్ని కూడా తమ ద్వారా మా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తాను. చాలా ఏం మాట్లాడదో అర్థమైన పరిస్థితి ఎంతవరకు జనమండ్రులు చనిపోవడమే కాకుండా ఇంకా హాస్పిటల్లో నుంచి ఇంకో 6-7 మంది ఇంకా ఉన్నారంటే ఏం చేస్తుంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం? దాన్ని మానిటరింగ్ చేసిన మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ. లాస్ట్ టైం మేము దేనిలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే కార్మికుల తాలూకు డిమాండ్ ఉంది, అది పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని, దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇదేమో వాళ్ళు కొత్తగా చేసిన డిమాండ్ కాదు. ఇదేదో గొంతమ్మ కొరకు కాదు. ఇదేమి ఇంతకుముందు మన ఎల్జీ ఫార్మసీలో జరిగిన లేదు ఫార్మసీలో జరిగిన ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజున్న వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ కూడా ₹1 కోటి లెక్కని వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాం. ఆ నష్టపరిహారం కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వం పే చేసి తర్వాత ఆ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని కట్టించడం కూడా జరిగింది. దాంతోపాటు వారికి పర్మనెంట్ ఉపాధిని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే కార్మిక సోదరులు చనిపోయిన కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయో వాళ్ళ తాలూకా ఆలోచన ఆ విధంగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది జరిగేటట్లు చేయాలని మా తాలూకా డిమాండ్. ఆ డిమాండే కాదు, ఆ డిమాండ్ కూడా పోరాటం చేస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆ విషయం కూడా చెప్తాం. ఆయన నోటంటే కూడా ఆయన చెప్తారు. అది మేము చెప్తున్నాం. అంతేకాదు ఏదైతే ఈ రిట్రేస్మెంట్ ఉందో ఫోర్స్ఫుల్గా వాళ్ళని అక్కడ నుంచి వైదొలిగినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్న శైలిలో చేస్తున్న ప్రక్రియని ఆపాలి. మీరు ప్యాకేజ్ అనౌన్స్ చేయండి. ఇష్టం వచ్చిన వాళ్ళు వీఆర్ఎస్ అనౌన్స్ చేస్తే ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు ఉంటారు. కానీ ఫోర్స్ఫుల్గా చేయడం అనేది అది తప్పు. అది చేయడం వల్ల ఇప్పుడు జరిగిన నష్టం అడిగాను నేను, ఎందుకు జరిగింది ఇన్సిడెంట్, ఏంటి కారణం ఏంటి అని అడిగాను. ఏదైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ కార్మికుల్లో ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకున్న నైపుణ్యత ఉన్న వాళ్ళని వచ్చి అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మెలకుగా కామన్ సెన్స్తో పనిచేయవలసిన పనులు ఇవి. అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులను డిపార్ట్మెంట్ పోస్టులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ కార్మికులను ట్రాన్స్ఫర్ నాకు అర్థం అవ్వట్లేదు ఎలాంటి తత్వాలు. దానివల్ల ఆ ప్లాంట్కే నష్టం, వాళ్ళకి కావాల్సిన ప్లాంట్కి నష్టం వచ్చింది, ఏమొచ్చినా వాళ్ళు ప్లాంట్ని
క్లోజ్ చేయడానికి ఏ కార్యక్రమాలు కావాలో ఆ కార్యక్రమాలు చేస్తారు. దానికోసం ఇవి ఇలాంటి బ్యాక్డోర్ మెథడ్లన్నీ చేస్తారనేది నా ఆలోచన, మా అందరి తాలూకు ఆలోచన. ఆ విషయం చెప్తున్నాం. కాబట్టి జరిగిన సంఘటన పట్ల దురదృష్టాన్ని మా బాధను వ్యక్తపరుస్తూ ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూరాలని, అలాగే ఎవరైతే హాస్పిటల్లో హతగాతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేగం కోలుకోవాలని, మరి అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళతో పాటు యూనియన్ లీడర్ని కూడా కలుస్తాం. దయచేసి మీ తాలూకు అభిప్రాయం బట్టి ఎప్పుడు మీకు మీ యూనియన్తో పాటు అలాగే కార్మికుల పట్ల ఎప్పుడూ ఉంటున్నాం. మేము అధికారం ఉన్న అధికారం లేకపోయినా ఎప్పుడూ ఉంటాం. దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఓకే సారీ చూసుకుంటే గడిచిన 2-3 ఏళ్ళ నుంచి కూడా మెయింటెనెన్స్ రాత్రైతే యూనియన్ నేతలు సిబ్బంది కూడా మాట్లాడాము. వాళ్ళు ఏంటంటారంటే ఏదైతే మిషనరీ ఉందో ఆ మిషనరీ మెయింటెనెన్స్ లేకుండా తూతు మంత్రికి అప్పటికప్పుడే రిపేర్ చేసి వదిలేస్తున్నారు. దీన్ని రిపేర్ చేయమంటే కూడా ఈ మిషనరీ లేదని చెప్పి అధికారులు కూడా వెనుతిరుగుతున్నారు. ఈ తరహా ప్రమాదాలు ఈరోజు 8 సంఖ్యలో 10 సంఖ్యలో జరిగాయి. అది ఇంట్లో కూడా గత 10 రోజులుగా గత 2 సంవత్సరాలు కూడా దెబ్బలు కూడా తగులుతున్నాయి. నాదులు లేరని ఒక్కొక్కటి కట్ చేస్తే ఇప్పుడు నువ్వు అంటున్న దానికి పైన అంటే ఏదైనా మిషనరీ కానీ ఏదైనా వస్తే మాత్రం వాటికి మెయింటెనెన్స్ లేదు. ఏమైనా అడిగితే దాన్ని కట్ చేస్తూ అంతకంటే మా చేతిలో లేదని చెప్తున్నారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఎస్, వాళ్ళకి కావాల్సింది మెయింటెనెన్స్ చేయాలి, అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా రక్షణ ఇవ్వాలి, వాళ్ళ సేఫ్టీ చూడాలి అనేది కాదు ఈ యాజమాన్యం తాలూకా ప్రభుత్వం తాలూకు ఉద్దేశాలు. ఈ ఫ్యాక్టరీని ఎలా ప్రైవేటైజేషన్ చేయాలి, ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా వాళ్ళని ఎంప్లాయీస్ నుంచి తగ్గించి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ ద్వారా తెప్పించాలి అనే కోరిక. ఆ కాన్సెప్ట్ వేరు, వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్గా వెనకాతలు ఉన్న వాళ్ళ దురుద్దేశం వేరు. వాళ్ళ తాలూకా ఆ దురుద్దేశంతో ఆ కుట్రతోనే ఈ కార్యక్రమం చేస్తారు. చాలా అన్ఫార్చునేట్. మీరు అడుగుతున్నారు కదా, ఎస్ అది వాస్తవం. అది అవన్నీ కూడా అది వస్తున్నారు నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, సానుభూతులు లేకుండా మాట్లాడుతున్నారు. దానికి మనం ఏం చెప్తాం? ఓకే, వాళ్ళని పరామర్శించడం కోసం వస్తున్నారు. ఆ డీటెయిల్ షెడ్యూల్ మళ్ళీ అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా ఇది ఒక కుట్రపూరితమైన వ్యవహారంగా నడుస్తుంది. నిన్నటి నుంచి చూస్తూ ఉంటే కార్మిక సంఘాలు నాయకులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇది ఒక కుట్ర. దాదాపు 10,000 మందిని తీసేశారు. ఆటోమేషన్ లేదు. స్టీల్ ప్లాంట్ని నెమ్మదిగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ కట్టబెట్టాలనే కార్యక్రమం ఇప్పుడే సోదరులు చెప్తున్నారు. ఇంతకుముందు లోకేష్ గారు వచ్చారు ఇక్కడికి. లోకేష్ గారు వచ్చి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంటే కార్మిక సంఘాల మీద, మీరేంటి రాజకీయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారో.